శ్రీరామదూతం శిరసా నమామి. జయ శ్రీమన్నారాయణ. మన సుందరకాండ 7వ భాగంలో హనుమత్ సీతని ఒక శిష్యుడు ఒక ఆచార్య స్వరూపంగా నిరూపించారు. ఇంతవరకు మనకి 2 భాగాలని అన్వేషణం అయిపోయింది. అంటే హనుమ సీతని అన్వేషించాడు, అలాగే ఒక ఆచార్యుడు సాధకుడైన జీవుడిని కూడా అన్వేషణ పూర్తయింది. తర్వాత దర్శనం జరిగింది. అంటే జీవుడికి హనుమ దర్శనం, ఆచార్య దర్శనం జరిగింది. అలాగే ఇక్కడ హనుమకి సీత అనే జీవుడి దర్శనం కూడా జరిగింది, ఇద్దరికి. అయితే హనుమ ఏం చేస్తాడు, ఒక సాధకుడుగానే భగవద్ అనుగ్రహం పొందాడు. అంటే అక్కడ రామానుగ్రహం పొందాడు. జీవుడిని తరింప చేయడానికి వచ్చిన ఆచార్యుడిగా, అంటే సీతని అన్వేషిస్తూ వచ్చిన ఒక జీవుడు కదా సీతను అన్వేషిస్తూ వచ్చిన ఆచార్యుడిగా, దూతగా మనకు కనిపిస్తాడు. అసలు భగవంతుని పొందాలి అంటే సాధకుడు ముందుగా చేయాల్సింది ఏంటి అని ఏం తెలుసుకోవాలి అంటే, ఈ దేహం అంటే నేను కాదు అనే జ్ఞానాన్ని పొందాలి. దేహం కంటే ఆత్మ వేరు అనే జ్ఞానాన్ని పొందాలి ఫస్ట్. ఆ జ్ఞానంతోనే కర్మని ఆచరించాలి. ఏ పని చేసినా అదే జ్ఞానంతో ఆచరించాలి. దాంతో ఏమవుతుంది, అలా అనుకుంటే ఏమవుతుంది అంటే, ఆత్మను దర్శించడానికి కావలసిన ఇంద్రియ జయం కూడా కావాలి. ఇంద్రియాలను జయించాలి ఫస్ట్. ఆత్మ నేనే అన్నప్పుడు ఆత్మని పొందాలంటే ఇంద్రియాలను జయించాలి. ఆ తర్వాత మనస్సును కూడా జయించాలి. ఆ తర్వాత అది ఏ పని చేస్తూ ఉన్నప్పుడు, ఆ జ్ఞానంతో పనిచేస్తున్నప్పుడు అది సిద్ధించకపోయినా సమత్వ బుద్ధి కావాలి. అప్పుడే భగవంతుడి వద్దకు చేరడానికి అర్హుడవుతాడనమాట. సుందరకాండలో హనుమ ప్రయాణం అంతా కూడా ఇదే చెప్తాడు. రామదూతగా హనుమ చేసిన మహాద్భుతమైన వృత్తాంతం అన్నమాట ఈ సుందరకాండ అనేది. సీతారామ భక్తుడిగా ఇందులో మనకి దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ సీతాదేవి ఏంటి, భగవంతుడికి దూరమైన ఒక జీవుడిగా మనకి దర్శనమిస్తుంది. ఆమె ఒక జీవుడు ఎలా కర్మబంధంలో చిక్కుకొని దేహంలో ఉంటాడో, అట్లాగే సీత కూడా బంధంలో ఉండి భగవత్ ప్రాప్తికి తపిస్తూ ఉన్న ఒక జీవుడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించి నిరూపిస్తుంది అనమాట. అలాగే జగన్మాతగా ఏం చెప్తుంది, ఈ జీవుడిని భగవంతుల్లో చేర్చడానికి ప్రయత్నం చేసే లక్ష్మీ స్వరూపం కూడా ఆమెలో కనిపిస్తుంది అనమాట. ఇలా 2 అర్థాల్లో, ఇటు బాహ్యంగా కానీ ఇటు అంతరార్థంలా కానీ సుందరకాండ మనకి ఎన్నో విషయాలని వివరిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఒకటి అంటారు, శ్రీరామ మంత్రం అంటారు ఒకటి. ఏం మంత్రం అది అంటే, ఓం రామాయ నమః. ఈ సుందరకాండ అంతా కూడా శ్రీరామ మంత్రమే, ఒక మంత్రం. అదేంటి అంటే, ఓం రామాయ నమః అని 3 భాగాలు ఉంటుంది. ఓం అనేది ఒక భాగం, రామాయ అని ఒక భాగం, నమః అనేది ఒక భాగం అన్నమాట. ఓం అనేది ఏంటి, అకారం, ఉకారం, మకారం కదా. అకారం అనేది భగవంతుడినే తెలియజేస్తుంది. మకారం అనేది జీవుడిని తెలియజేస్తుంది కదా. సరే, అయితే మనం జీవ పరమాత్మలని కలపడానికి ప్రయత్నమే అన్వేషణం. జీవుణ్ణి పరమాత్మని కలపడానికి ప్రయత్నం చేస్తారు కదా, అది అన్వేషణం. అది ఓంకారంతో చెప్తారనమాట. కాబట్టి హనుమ సీతను అన్వేషించిన భాగమంతా కూడా ఓం అనే మంత్రంలో ఉంటుంది. ఆ తర్వాత సీతమ్మ రాముడికే చెందిన దాన్నని ఐశ్వర్యాన్ని చూపిస్తాడు. రావణాసురుడు ఎంతో ధనాన్ని చూపిస్తాడు, కానీ వాటిని అన్నిటినీ కోరకుండా తిరస్కరిస్తుంది. అలాగే రామ వృత్తాంతం విని ఆనందం పొందింది సీత. ఆ సీతా వృత్తాంతం ఏంటి అంటే, రామాయ 2వ పదం
రాముడికే చెందిన దాన్ని, రాముడే తప్ప నాకు వేరే అవసరం లేదు. ఎన్ని ధనాలు ఇచ్చినా, ఎన్ని నా ఆభరణాలు ఇచ్చినా కూడా తిరస్కరించింది రావణ నుంచి. కాబట్టి రామాయ అనే పదం ఇది వర్తిస్తుంది అనమాట. రాముడి కొరకే, నేను రాముడికే చెందిన దానిని అని సీతమ్మ చేసిన తపస్సు అన్నమాట. ఇక మూడవ పదం నమః. నమః అంటే విరోధులు తొలగించడం. ఏంటి హనుమ విరోధులంటే రాక్షసులు లేకుండా చేయాలి. అంటే విరోధులంటే సీతమ్మకి విరోధులే, రాముడికి విరోధులే. ఆచార్యుడు ఏం చేస్తాడు? విరోధులు తొలగిస్తాడంటే హనుమ ఈ అశోకవనాన్ని పాడు చేస్తాడు, ఇందులో లంకని కాల్చడం, ఇది చివరి కథ ఉందన్నమాట. ఈ కథ అంతా కూడా నమః అనే పదంతో అర్థాన్ని చెప్తుంది. ఇలా రామమంత్రానికి వివరణగా మొత్తం సుందరకాండ అంతా సాగిందనమాట. నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న వీడియోలో సీతమ్మ రాముడికి గుర్తుగా ఇచ్చిన చూడామణిని తీసుకొని హనుమ వెనక్కి వెళ్ళాలనుకున్నాడు అని నిన్న మనం చెప్పుకున్నాం కదా. అయితే హనుమనుకున్న కార్యమంతా పూర్తయింది, సీతను చూశాడు, వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఇంకా కొద్దిగా మిగిలింది అనుకుంటున్నాడు. ఏంటిదంటే నేను రాక్షస బలాన్ని కూడా అంచనా వేయాలి, దాన్ని బట్టే కదా ప్లానింగ్, ఎంతమంది సైన్యంతో రావాలి, అలాగే దేనికి సిద్ధపడి రావాలి, ఎలా రావాలి అని ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళ బలాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అలాగే వీళ్ళ వద్ద ఏమైనా తెలుసుకుందామంటే సామధాన భేదాలు అనేది ఏవి కూడా పనికిరావు. సామం అంటే ఏంటి అంటే మంచిగా చెప్పడం. మంచిగా చెప్తే వినే రకాల వీళ్ళు రావణాసురుడు కానీ రాక్షసులు కానీ. ఎందుకు చాలామంది చెప్పారు, ముందే వెతుకుపోకముందే సీతను తీసుకురాకముందే మారీచుడు చెప్తాడు, తర్వాత ఇంకా మండోదరి చెప్తుంది, కైకసి చెప్తుంది, విభీషణుడు చెప్తాడు. ఎంతమంది చెప్పినా కూడా రావణాసురుడు వినలేదు. సో సామ అనేది పనికిరాదు. సరే, దానం ఇస్తే పని తెలుస్తుందా అంటే, దానం అంటే వీళ్ళదే అంతా బంగారు ప్రాకారాలు, బంగారంతో ఉన్నవాళ్ళు కదా వీళ్ళందరూ. సో వీళ్ళకి దానం ఇస్తే ఏం ప్రయోజనం? అది కూడా వాళ్ళకి అవసరం లేదు. మరి భేదములు అంటే పోరాడి యుద్ధం చేసి అనుకుంటామా అంటే, కానీ వాళ్ళ రాక్షస సైన్యం ముందు, సైన్యమంతా పంపిస్తే రాక్షస సైన్యం ముందు తను గెలవచ్చు, గెలవకపోవచ్చు. సో ఏం చేయాలి? దండాన్నే ఉపయోగించాలి అనుకున్నాడు. దండం ఇంకా భయపెట్టి అయినా సరే, వాళ్ళని భయపెట్టైనా సరే వాళ్ళ గురించి తెలుసుకోవాలి. సో అలా అనుకున్నాడు. అందుకనే రాక్షసులైన వాళ్ళకి సామం పనికిరాదు, దానంతో బలిసి ఉన్నారు కనుక దానము అక్కర్లేదు. వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కనుక బలంతోనూ గెలవలేము వాళ్ళని. ఇంకేం చేయాలి? రావణుడి గురించి తెలుసుకోవాలి అంటే, రావణుడు ఎక్కడున్నాడు, ఆ రావణాసురుడు చుట్టూరా ఎంత మంత్రివర్గం ఉంది, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఇంకొక యుద్ధంలో కొంతమంది రాక్షసులు చంపినా కూడా రావణాసురుడు గురించి తెలుసుకోవాలంటే ఇదంతా కుదరదన్నమాట. అందుకని శత్రుబలం ఎంత ఉంది, అలాగే సుగ్రీవుడి సైన్యంలో అంటే మా బలం యొక్క శక్తుల్లో తారతమ్యాన్ని తెలుసుకోవాలి అంటే, అది తెలుసుకుని నేను కిష్కిందకి వెళ్ళాలి అనుకుంటున్నాడు అనమాట. అందుకని ఎలా సరే బలవంతంగా అయినా సరే యుద్ధం జరగాలి రాక్షసులకి తనతో అన్నమాట. అలా యుద్ధం కూడా ఏంటి, తనంతటి తను వచ్చేటట్టుగా చూడాలి. అప్పుడు రావణాసురుడు తన వారి బలాన్ని, నా బలాన్ని కూడా తెలుసుకుంటాడు. అంటే ఒక్కడే కదా వచ్చింది, భయపడుతున్నాడా అంటే ఆంజనేయ స్వామి భయపడుతున్నాడా అంటే భయమే లేదానికి. ఎందుకంటే ఫస్టే అన్నాడు, రాముడి బాణంలాగా వస్తాను అని. ఊరికే బాణం వచ్చేస్తుందండి. రాముడి బాణంతో పాటు ఆయనకు ఇచ్చిన శక్తి రామ బాణంలోకి వస్తుంది. అప్పుడు రామ బాణంలాగా ఈయన వచ్చాడు అని చెప్పారంటే వెనకాలన్న శక్తి రాముడిదే కదా. ఇప్పుడు దానికి తోడు అమ్మవారైన సీత ఇచ్చిన చూడామణి ఉంది కదా, ఆ చూడామణి శక్తి కూడా తనకి
ఇంకా 100 రెట్లు ఎక్కువగా ధైర్యంగా ఉన్నాడు అన్నమాట. అందుకని ఆసక్తి వల్ల అంటే ఇటు స్వామిది ఉంది అనుగ్రహం, అమ్మవారిది ఉన్నది అనుగ్రహం. ఇప్పుడు ఇంకా దానితో నిర్భయంగా ఉన్నాడు. అదే కదా ఆరోగ్యకరమైన భయం లేకుండా ఉండడం అంటే, భగవంతుడు ఉన్నాడు, నాకు ఆయనే చూసుకుంటాడు అనే భావం అంటే భయం ఉండదు. అలా భయం లేకుండా ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, నేను వాళ్ళ ఈ రావణులతోనూ సైన్యంతో మంత్రులని అందరినీ చూడాలి, వాళ్ళ మనసుల్లో అభిప్రాయాన్ని తెలుసుకోవాలి, అప్పుడే నేను వెనక్కి వెళ్ళాలి అని. అప్పుడు ఏముంది ఉపాయం రావణుని చేరడానికి అని అంటే, ఒక్కటే ఉపాయం అని ఆలోచించాడనమాట. ఈ రావణుని వనం ఉంది కదా, ఈ ప్రమదావనం అంటారనమాట. ప్రమదావనం అంటే రాక్షస స్త్రీలందరూ కూడా ఈ అంతఃపుర స్త్రీలు ఉన్నారు కదా రావణాసురుడికి, వాళ్ళందరూ కూడా వచ్చి విహరించే ప్లేస్ అన్నమాట అది. అక్కడే ఇక్కడ అశోకవనంలో సింస్పా వృక్షం, అక్కడ సీతమ్మ వండడం ఇవన్నీ ఉందన్నమాట. ఇక ఇంత ఇష్టమైన వనం రావణాసురుడికి అది. అందుకని ఈ వనాన్ని అగ్నిహోత్రుడైతే ఎలా ఎండిన వనాన్ని కాల్చేసి భస్మం చేస్తాడో నేను అట్లా చేస్తాను అనుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది, తనకి ఇష్టమైన వనాన్ని కాల్చేస్తే రావణుడికి కోపం వస్తుంది కదా. అప్పుడు మిగతా సైన్యాన్ని అందరినీ కూడా నాపై నా మీదకి పంపుతాడు. అప్పుడు నాకు వాళ్ళతో యుద్ధం చేస్తాను. రావణుడు పంపిన ఆ యుద్ధాన్ని చంపి నేను సుఖంగా కిష్కిందకి వెళ్ళొచ్చు అని మనసులో ఆలోచించుకున్నాడు అనమాట. ఇలా వెంటనే ఇంకా ఏం చేస్తున్నాడు, చెట్లను వేగంగా ఊబడం ప్రారంభించాడు. ఆ అంతఃపుర వనమంతా కూడా హనుమ బంధించాడు అన్నారు. పూర్తిగా వృక్షాలన్నీ విరిగిపోయినాయి, జలాశయాలన్నీ పాడైపోయినాయి, పర్వత శిఖరాలన్నీ పిండి చేశాడు. ఆ వనాన్ని చూస్తే అసలు ఎంతో బాధ కలిగేటట్టుగా ఉందన్నమాట. ఇంకా ఎలా ఉందంటే కార్చిచ్చు వచ్చిందా అన్నట్టుగా కాలిపోతున్నాయి అన్నీను. ఇవన్నీ చూసి ఇదే రావణ ప్రమదావనం అంటే అంతఃపుర స్త్రీలందరూ షికారుకి వస్తారనమాట సాయంత్రం పూట. ఆ వనాన్ని పాడు చేసి రావణాసుడి మనసుకేమో బాధ కలిగించి రాక్షసులతో ఒక్కడే యుద్ధం చేయాలి అని చెప్పి ఈ హనుమ తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. తోరణం అంటే ఒక వనానికి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అది తోరణం. ఆ తోరణం మీదకి ఎక్కి కూర్చున్నాడు అనమాట. ఇంకా సీతమ్మ దగ్గర కాపలా ఉన్న ఈ రాక్షస స్త్రీలందరూ కూడా నిద్ర నుంచి తెలివి వచ్చింది. ఈ వనమంతా కూడా ఒక కోతి పాడు చేస్తుంటే చూశారనమాట. చూసి ఇక్కడ ఎవరు అని పైకెత్తి చూస్తే తోరణం మీద కూర్చుని ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు, మహాకాయుడిలాగా కొండలాగా ఉన్నాడు అనమాట. ఆ వారిని చూసి రాక్షస స్త్రీలు అన్నాడు, వీడేవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ సీతమ్మ కోసమే వచ్చి ఉంటాడు, అందుకే సీతమ్మ కూర్చున్న ఆ సింస్పా వృక్షం అనేది ఆ ప్లేస్ మాత్రం పాడు చేయకుండా ఉన్నాడు అని చెప్పు భయపడికి ఎక్కడికి వచ్చావు, నీతో ఎవరు మాట్లాడారు, సీతమ్మతో అడుగుతున్నారనమాట. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, నీతో వాడేం మాట్లాడాడు చెప్పు అని హనుమతో మాట్లాడలేక సీతమ్మని బెదిరిస్తున్నారనమాట. అప్పుడు సీతమ్మ అంటుంది, నాకేం తెలుసు, మీకే కామరూపులు, అసలు మీరు ఏదైనా మార్చుకోగలరు వేషాన్ని, సో రాక్షసులు నాకెలా తెలుస్తుంది, ఎవడో ఏం చేయడో మీరే తెలుసుకోండి అని చెప్పిందనమాట. అంటే ఒక పాము జాడ పామే తెలుస్తుంది, నేను కూడా వీడిని చూసి భయపడ్డాను, ఎవరో నాకు తెలియదు, కామరూపంతో వచ్చిన రాక్షసుడిని అనుకున్నాను అని చెప్పిందనమాట. ఇలా సీతమ్మ మరి అసత్యం చెప్పిందా, అలా చెప్పచ్చా అనే సందేహం. అంటే హనుమ నిజంగా తన ప్రాణానికి రక్షించాడు. హనుమ ఎన్నోసార్లు చాలామంది ప్రాణాలను రక్షించాడు. మొదటే చూడండి, ఎక్కడ కనిపించినా ఈ హనుమ ప్రాణాలను రక్షిస్తూనే ఉంటాడనమాట. ఇక్కడ సీతమ్మ ఊరేసుకుపోతుంటే జడతో ఆమెని రక్షించాడు రామకథ చెప్పి. అలాగే మృత సంజీవిని తెచ్చి లక్ష్మణుడిని రక్షించాడు. అలాగే ఇంకా అక్కడ సుగ్రీవుల
నీ సుగ్రీవుడితో రాముడు లక్ష్మణుని మైత్రి చేసి సుగ్రీవుడిని రక్షించాడు. తర్వాత మిగతా వానరులని అలాగే తార వీళ్ళందరినీ కూడా రక్షించాడు. అంటే ఎక్కడుంటే అక్కడ హనుమ అనేది రాముడిని రక్షించినట్టే, అటు సుగ్రీవుడిని రక్షించినట్టే, ఇక్కడ సీతమ్మని రక్షించాడు, అటు లక్ష్మణుడిని రక్షించాడు. ఇలా అన్ని ప్రాణరక్షకుడు అనమాట ఆయన. అందుకని నిజం చెప్తే ఏం చేస్తారు? హనుమని హింసిస్తారు అందరూ కలిసి. అందుకే నిజం చెప్పకూడదు, చెప్పకపోతే అసత్య దోషం వస్తుంది. అందుకని సత్యం పలికితే వేరొకళ్ళకి అపాయం కలుగుతుంది అనుకుంటే అసత్యం ఆడి వాళ్ళకి అపాయం కలగకుండా రక్షించవచ్చు అనేది ధర్మం అనమాట. అందుకని నేను ఇలా అసత్యం ఆడడం వచ్చిన పాపం వస్తే వచ్చింది, కానీ ఆయన కాపాడాలి అనుకుందనమాట. అంటే ఒక ఆచార్యుడు, హనుమ ఆచార్యుడు కదా, సీతమ్మేమో ఒక శిష్యురాలు కదా. అంటే ఆచార్యుడు శరీర రక్షణ కోసం ఆమె అబద్ధం ఆడింది అన్నారు. అందుకని తన గురువు రక్షణ కోసం తను జాగ్రత్త పడాలి, అందుకే ఆమె అసత్యం ఆడింది అనమాట. అలాగే రాముడు కూడా ఒకసారి అసత్యం ఆడాడు కదా. ఎప్పుడు అంటే అయోధ్య నుండి బయలుదేరి వచ్చేటప్పుడు, అరణ్యానికి వచ్చేటప్పుడు అసత్యం ఆడమని సుమంత్రుడితో చెప్పాడు. అంటే రథంలో రామలక్ష్మణులు అందరూ వెళ్తుంటే దశరథుడు అడ్డుపడి ఆపు రథాన్ని అంటున్నాడంట. అప్పుడు రాముడు అన్నాడంట, ఈ జనంగోల్లో రథం సందడిలో వినపడలేదని చెప్పు, నువ్వు రేపు మా తండ్రి గారి తల చెప్తూ కానీ ఇప్పుడు పోనివ్వు అన్నాడు సుమంత్రుడితో అనమాట. అంటే ఇది దోషం కాదా? రాముడు కూడా అబద్ధం ఆడాడా అంటే, కానీ ఇది కూడా ధర్మమే. ఎందుకు అంటే ధర్మాచరణలోనే సమర్థుడైన రాముడు కుమారుడు కదా, అందుకనే ధర్మాన్ని ఆచరించాలి. రాజు ఏంటి, దేశానికి అసలు మూలం. అతడు తనే కదా కోరి వరాలు ఇచ్చాడు. అసత్య వచనం కాకూడదు రాజు అయిన వాడు. అతని సత్యాన్ని నిలబడడానికి కుమారుడైనా మంత్రి అయినా సరే అసత్యం ఆడవచ్చు అని చెప్తుందన్నమాట ధర్మం. అందుకే తండ్రిని సత్యవచనుడిగా చేయడానికి సుమంత్రుణ్ణి అసత్యం ఆడమని చెప్పాడు రాముడు అప్పుడు. ఇప్పుడు సీతమ్మ కూడా ఈ మాటలు, సీతమ్మ చెప్పిన మాటలన్నీ రాక్షస స్త్రీలు ఏం చేశారు, రావణుడితో చెప్పడానికి వెళ్ళారు. రావణుడి దగ్గరికి వెళ్ళి భీముడంత శరీరం అన్న ఒక వానరుడు అశోకవనం మధ్యలో సీతమ్మతో మాట్లాడాడు. అతనిని గురించి మేము ఎంత అడిగినా కూడా సీతమ్మ చెప్పడం లేదు. అతడు ఎవరో మొత్తం ప్రమాదానంతా తుడిచిపెట్టేశాడు. అతను పాడు చేయని ప్రదేశం ఒక్కటి కూడా లేదు. కానీ జానకి ఉన్న ఆ వృక్ష ప్రాంతం మాత్రం పాడు చేయలేదు అని చెప్తూ ఇంకా ఏం చేస్తున్నారు, అక్కడ సింసిపా వృక్షం మాత్రం పాడు చేయకుండా వదిలాడు అని చెప్పాడు. ఇంకా నువ్వు మనసులో ప్రేమించావు కదా, సీతమ్మని ప్రేమించావు కదా, అలాంటి సీతమ్మతో ఒక వానరుడు మాట్లాడడం అంటే తనకి ఇష్టమండదు కదా, తనకి నచ్చిన వాళ్ళతో వేరే వాళ్ళు మాట్లాడారు అంటే సహించలేదు కదా రావణాసురుడు. అందుకని ఆ మాటలు చెప్పారనమాట. నువ్వు మనసులో ప్రేమించిన సీతమ్మతో మాట్లాడాడు అని చెప్పేసరికి ఆయనకు కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసి ఇంకా కోపంతో మండిపడ్డాడు అనమాట. వెంటనే రామాయణుడు ఏం చేశాడు, ఆ హనుమంతుడిని నిగ్రహించడానికి తనతో సమానమైన 88,000 మందిని రాక్షసుల్ని పంపించాడు. 8,000 మందిని పంపించాడు. హనుమేమో అక్కడ చెప్పాను కదా తోరణం మీద ఉన్నాడు కదా. వీళ్ళందరూ కూడా మిడతల గుంపు దూకినట్టు మిడతలన్నీ మంటలో దూకినట్టుగా వీళ్ళందరూ కూడా హనుమ మీద పడ్డారు. ఇంకా గదలతోనూ బాణాలతోనూ హనుమంతుని గాయపరిచారు, ఆయుధాలతో కొట్టారు. కానీ హనుమ కూడా పర్వతం అంత పెరిగిపోయి గట్టిగా గర్జించి ఆ ధ్వని విని చాలామంది చనిపోయారంట. పక్షులు కూడా నేల మీద పడ్డాయంట ఆ ధ్వనితోనే. ఏమని చెప్తున్నాడు ఇంకా,
ఆమ్, నేను కోసలేంద్రుడైన రాముడికి దాసుణ్ణి, శత్రు సైన్యాలు చంపేవాడిని, నేను వాయుపుత్రుణ్ణి. 1000 మంది రావణులు వచ్చినా కూడా నన్ను యుద్ధంలో ఎదిరించలేరు. నేనైతే శిలలతో వృక్షాలతో మాత్రమే కొడతాను. అలాగే లంకాపురిని ఇలాగే మర్దిస్తాను. మరి ఆయుధాలు ఏం లేవు కదా ఆయన దగ్గర అని సాధించిన కార్యాలని సాధించి రాక్షసులందరూ చూస్తుండగా వెళ్తాను అని చెప్పాడనమాట వాళ్ళతో. ఇది హనుమాన్ చెప్పే జయమంత్రం అంటారు అన్నమాట. దీన్ని చదువుకుంటే మనకు కూడా శత్రువులు లేకుండా ఉంటారు అని చెప్పి 42వ సర్గలో అనమాట. ఇది 33వ శ్లోకం అంటారు. ఇలా ఈ రాక్షసులు చంపడానికి ముందు తనెవరో చెప్పుకున్నాడు. ఫస్ట్ తను ఎందుకు వచ్చాడో మరి తెలియదు కదా వీళ్ళందరికీ. తనెవరో చెప్పుకుని తోరణం నుంచి దిగాడనమాట. సీతమ్మ హనుమ గురించి చెప్పడానికి భయపడింది. కానీ హనుమ భయపడలేదు. ఎందుకంటే తను రామదాసుణ్ణి అనుకున్నాడు కనుక. ఇప్పుడు ఇంతవరకు సీతమ్మని చూశాక రామదూత అనుకున్నాడు అంతకుముందంతా. కానీ ఇప్పుడు సీతమ్మ స్వరూపాన్ని, సీతమ్మని చూసిన తర్వాత నేను రామని దాసుడని అనుకున్నాడు. ఇంతవరకు ఎక్కడ దాసుడు అని చెప్పలేదు. సుగ్రీవుడి మంత్రిని, రామదూతని అనే చెప్తున్నాడు. కానీ సీతమ్మని చూశాక మాత్రం హనుమ తన స్వస్వరూపం అనేది తనకు తెలిసిందనమాట. ఆత్మలన్నీ భగవంతుడికి సాధారణంగా దాసులే కదా అని చెప్తారు కదా. తాను ఏ కార్యం చేస్తున్నా కూడా భగవంతుడికి దాసుడై ఆయన కోసమే చేయాలి అని తెలుసుకున్నాడు అనమాట. అదే సీత రాముడికి చెంది ఎలా ఉందంటే, సీతమ్మని చూశాడు, మాట్లాడాడు కదా. సీతమ్మని తన వీపు మీద ఎక్కించుకుని వెళ్ళిపోతానన్నా ఒప్పుకోలేదు సీత కదా. అప్పుడే ఎక్కేసి వెళ్ళిపోతే అసలు కథంతా అయిపోయేది కదా. కానీ సీతమ్మ ఒప్పుకోలేదు. ఎందుకు, నేను భగవంతుడే రక్షించాలి అని అనుకుంది కనుక. అలాంటిదే తను కూడా అలాంటి శేషత్వమే తనకి కలిగి నేను రామదాసునిగా చెప్పాడనమాట. అంటే తను చేసే ఏ పనులైనా సరే రాముడే తన ద్వారా చేయించుకుంటున్నాడు. అందుకని దీనివల్ల ఏం జరిగినా సరే అతనిదే అని భావించాడనమాట. అలా భావించి రాక్షసులందరినీ జయించడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు హనుమ చేసేది ఏంటి అంటే, మనం కూడా ఇలాగే అనుకుంటే, మనం చేసే పని ఏదైనా సరే భగవంతుడే చేయిస్తున్నాడు అనుకుంటే కనుక ఫలితం కూడా అయింది. అది మంచి రాని చెడు రాని ఫలితం కూడా ఆయనదే కనుక మనకేమి సంబంధం లేదు అని భావిస్తే కనుక హనుమకిలాగా విజయాన్నే పొందుతారు అని అందరూ. ఇప్పుడు హనుమ చేసింది ఏంటి అంటే విరోధి నిరసనం, అంటే శత్రుని జయించడం, చంపడం, శత్రువులను చంపడం. కానీ దాన్ని చేసేవాడు తను కాదు, ఆ పని నాది కాదు, దానివల్ల కలిగిన ఫలితం కూడా తనది కాదు అని భావిస్తూ చేస్తున్నాడు. ఇదే విజయ మంత్రం అన్నమాట. దీన్ని అందుకనే విజయ మంత్రం అన్నారు. కానీ హనుమ ఏం చేశాడు, ఇక్కడ తోరణం మీదకి వచ్చినాడు కదా, రాక్షసులను చంపడానికి మాత్రం కిందకు దిగుతున్నాడు, మళ్ళీ తోరణం ఎక్కుతున్నాడు. ఇలా ఈ తోరణమే ఈ రామ మంత్రం అనమాట. రామ ఓం రామాయ నమః అని ఉంది కదా, అది నమః అంటే నాది కాదు, ఫలితం ఏమి నాది కాదు అని చెప్పడం అనమాట. ఇలా నేను నాకు చెందినవాడిని కాదు, నాకు రక్షకుణ్ణి కాదు, చేసిన వల్ల కలిగే ప్రయోజనము నాది కాదు అని భావంతో యుద్ధం చేయడానికి దిగాడు. ఇలా ఇలా చెప్తున్న హనుమంతుడిని ఆ రాక్షసులు చూశారనమాట. ఇక రావణాసురుడు ఆజ్ఞతో ఏం చేశాడు, విచిత్రమైన ఆయుధాలు ఆయనపై విసిరారు. ఒక పరిగని పట్టుకున్నాడు. అక్కడ ఆ తోరణానికి ఉన్న ఒక ఇనుప పరిగి ఉంది, దానితో పట్టుకొని రాక్షసులందరినీ చంపేశాడు అనమాట. ఎలా ఉన్నాడు అప్పుడంటే పాముని పట్టుకున్న గరుడులాగా ఉన్నాడంట. హనుమ ఇలా కింకర్లందరినీ చంపేసి మళ్ళీ తోరణం మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఇంకా కొంతమంది రాక్షసులు తప్పించుకుని భయపడి పరిగెత్తి హనుమ కింకర్లను చంపేశాడు అని చెప్పి రావణాసుడికి చెప్పారనమాట. అది విని రావణాసురుడు ప్రహస్తుని కుమారుడిని హనుమ మీదకి పంపాడనమాట. ఆయన చాలా అతి పరాక్రమవంతుడు అంటారు. ఇలా హనుమ కింకరులను చంపాడు, వనమంతా విరిచాడు. కానీ ఒక
చైత్య ప్రసాదాన్ని మాత్రం, అంటే ఈ ప్రసాదాన్ని మాత్రం పాడు చేయలేదు, దీనిని కూడా ధ్వంసం చేస్తాను అనుకుంటున్నాడు. అలాగే ఒక్కసారి మేరు పర్వతంలాగా పెరిగి దాని మీద కూడా దూకాడు, దాన్ని కూడా పాడు చేశాడనమాట. ఇంకా అక్కడ మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా మూర్చబడ్డారు. దానిని విని ఆ ప్రసాదాన్ని కాపలా కాస్తున్న వాళ్ళు 100 మంది ప్రాసలు ఖడ్గాలని పట్టుకొని మారుతిని చుట్టుముట్టారు. గదలతో పరిగలతో హనుమని కొట్టారు. అప్పుడు హనుమ భీమరూపం దాల్చి ఒక మేడ యొక్క బంగారు స్తంభాన్ని గూడబెరికాడు. ఇంకా ఆ స్తంభాన్ని తిప్పుతున్నాడనమాట. తిప్పుతూ ఇంకా అలా స్తంభానికి తగిలి భవనం నుంచి అగ్ని బయలుదేరింది. అదంతా కూడా తగలబడిపోయింది. 1000 కాళ్ళ మండపం అంటారు, అది ప్రసాదం అనమాట. ఆ స్తంభంతో అక్కడ ఉన్న కాపలా వాళ్ళు 100 మంది రాక్షసులను చంపేశాడు. మళ్ళీ అంతరిక్షంలో నుంచొని చెప్తున్నాడు, నేను సుగ్రీవ ఆజ్ఞని అనుసరించి నా వంటి కొన్ని వేల మంది వానరులు భూమండలం అంతా సంచరిస్తున్నారు. వాళ్ళల్లో కొందరు 10 ఏనుగుల బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, 100 ఏనుగుల బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, 1000 ఏనుగుల బలం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరేమో వాయు బలులు, కొందరేమో అప్రమేయ బలులు అని వాళ్ళ బలం గురించి ఆడుతున్నాడు. సుగ్రీవుడి సైన్యంలో మరి ఆ బలం గురించి చెప్పాలి కదా వీళ్ళకి అని. సుగ్రీవుడు వస్తున్నాడు, మిమ్మల్ని చంపడానికి, మిమ్మల్ని అందరినీ చంపడానికి సుగ్రీవుడు వస్తున్నాడు. రాముడితో వైరం పెట్టుకుంటే మీ లంకాపరి ఉండదు, మీరుండదు, రావణుడు కూడా ఉండడు అని చెప్తున్నాడు. అప్పుడు ఇంతలో ప్రహస్తుని కుమారుడు జంబుమాలి అన్నమాట వాడి పేరు. ఆ జంబమాలి హనుమ మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే గాడిదలకు అని రథం అంటాయింది, గాడిదలతో ఉన్న రథం అన్నమాట. ఆ రథంలో వచ్చాడు. హనుమ తోరణం కూర్చున్నాడు. హనుమని జంబుమాలి కూడా చూశాడనమాట. చూసి బాణాలతో కొట్టాడు. ఆయన దగ్గర ఎలాంటి అర్ధచంద్రాకారమైన బాణాలు ఉన్నాయంటే ముఖం మీద, శిరస్సు మీద 10 బాణాలతో ఒక్కసారే కొట్టాడు. కోపం ఇంకా హనుమకి ఏమవుతుంది, ఆ దెబ్బలకి ఎర్ర తామర పువ్వులాగా ఉన్నాడంట గాయపడి హనుమ. ఆ పక్కనున్న ఒక పెద్ద శిలని తీశాడు, జంబుమాలి మీద విసిరాడనమాట. దానిని జంబుమాలి తన 10 బాణాలతో కూడా ముక్కలు చేశాడు అన్నారు. అప్పుడు హనుమ పక్కనున్న ఒక పెద్ద చెట్టు ఊడబెరికి జంబుమాలి పైకి వెళ్తున్నాడు. ఇలా భుజంపై 5 బాణాలు వేసాడు, గుండెల మీద ఇంకో బాణాలు వేసాడు, రొమ్ము మీద 10 బాణాలు వేసాడు, ఎన్నో బాణాలు వేసాడు. వాడు కూడా పరాక్రమవంతుడే కదా. దాంతో హనుమ కోపం వచ్చి ఆ తోరణ యొక్క పరిగెన ఊడబెరికి జంబుమాలి గుండెల పైన కొట్టాడు. జంబుమాలి నుగ్గు అయిపోయాడు. జంబుమాలికి ఇంకా శిరస్సు లేదు, కనిపించట్లా, బాహువులు కనిపించట్లా, మోకాళ్ళు లేవు, ధనస్సు లేదు, రథం లేదు, అశ్వాలు లేవు, బాణాలు లేవు, ఏం కనిపించట్లేదు. అంతా పొడిగా అయిపోయిందంట. అట్లా చేశాడనమాట హనుమ. జంబమాలి చనిపోయాడు, ఇంక ఈ రాక్షసులు చనిపోయారు అనగానే ఇక రావణాసురుడికి ఇంకా కోపం వచ్చింది. వెంటనే అందరిలో పరాక్రమవంతులైన 7 మంత్రిపుత్రులని హనుమ మీదకి వెళ్ళమని రావణాసురుడు ఆజ్ఞాపించాడు అనమాట. వీళ్ళ 7 మంత్రులు కూడా హనుమ మీద యుద్ధానికి వచ్చారు. వాళ్ళ 7 కూడా చాలా బలవంతులు అన్నమాట. హనుమ వాళ్ళ 7 కూడా తోరణం పోయిన హనుమ మీద బాణవర్షం కురిపించారు. అప్పుడు హనుమ ఏం చేస్తున్నాడు, అటు ఇటు వేగంగా కదులుతూ తల మీద పడకుండా, రథం మీద చేరకుండా అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు అనమాట. ఇంతలో సైన్యాన్నంతా బెదిరిస్తూ ఏం చేశాడు, కొంతమందిని హనుమ దగ్గర ఏమి ఆయుధాలు లేవు కదా, పిడికిలతో గీరాడు, గుండెతో కొంతమంది కొట్టాడు, కొంతమందిని కుమ్మాడు, కొంతమంది అరచేత్తోనే బాదాడు, కొంతమంది పాదాలతో కొంతమందిని కుమ్మాడు, పిడికిలతో గుద్దాడు, గోళ్లతో గీరాడు, తోసాడు, తొడలతో కొంతమందిని కొట్టాడు. ఇక కొందరు హనుమ చేసిన ధ్వనికి చనిపోయారు. ఇలా మంత్రి కుమారులు అందరూ కూడా హనుమతో చంపేశారు. ఇది పెద్ద ఎలా ఉండదండి, ఇది సినిమా తీస్తే కనుక ఆదిపురుషుల యుద్ధకాండ సినిమా తీసాడే అట్లా ఉండేది. ఇలా వర్ణిస్తాడనమాట. మిగిలిన సైన్యం అంతా కూడా బెదిరిపోయి మిగిలిన 10 దిక్కులకి పారిపోయారు అందరు.
రక్తం కారుతూ ఉంటే ఇంకా అరుస్తూ పారిపోతున్న ఈ రాక్షసుల ధ్వనితో లంకంతా కూడా ప్రతిధ్వనిస్తుంది అనమాట. ఇలా హనుమ ఆ మంత్రికి పిల్లలు అదే 7 వెళ్ళి చంపి ఇంకా కొంతమంది వస్తారు, వాళ్ళని కూడా చంపుదామని చెప్పి మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నాడు అనమాట. ఇక హనుమ మంత్రిసుతులను కూడా చంపాడు అని విన్న రావణుడు ఏం చేస్తాడు, విరూపాక్షులు అని దుర్ధరుడిని, ప్రగసుని, భాసకర్ణుడిని పంపించాడంట. వీరందరూ ఎవరు? వీళ్ళ 5 కూడా సైనికుల్లో అగ్రనాయకులు అన్నమాట. వాళ్ళు వాయువేగంతో సమాన వేగం ఉన్నవాళ్ళు అని వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. సేనా నాయకులు మీరందరూను, అతడేం మామూలు వానరుడు కాదు, మహాబలం గల మహాభూతంలాగా ఉన్నాడు. దాన్ని మన కోసం ఇంద్రుడే తన తపోబలంతో సృష్టించాడేమో ఆ భూతాన్ని. ఇంతకుముందు మీ అందరి సాయంతో నాగయక్ష గంధర్వ దేవాసుర అందరినీ ఓడించాను మహర్షుల్ని. వాళ్ళందరూ కూడా మనకి ఏమన్నా చెడు చేయాలని తలంపుతో ఈ అందరూ కలిసి ఈ వానరుణ్ణి పంపించి ఉంటారు, వాళ్ళే సృష్టించి ఉంటారు, సందేహం లేదు అని. ఎలా అయినా సరే వాడిని బలాత్కారంగా పట్టుకోండి అని చెప్పి, ఇంతకుముందు నాకు తెలుసు చాలా, రావణాసురుడికి కూడా వాలి వీళ్ళందరూ తెలుసు కదా, వానరులు ఎందరో నాకు తెలుసు. కానీ ఇలాంటి వేగం, ఇలాంటి తేజస్సు, పరాక్రమం, బలం ఉన్నవాడు అసలు ఇలా ఇష్టం వచ్చినట్టు చిన్నగా మారిపోతున్నాడు, పెద్దగా మారుతున్నాడు, కొండలాగా అవుతున్నాడు. ఇలా మార్చి ఇష్టం వచ్చినట్టు రూపాలని మార్చే శక్తి కానీ వాళ్ళల్లో లేదు. కానీ ఇప్పుడు ఈ వానరానికి ఉంది. ఇదేదో మహత్తరమైన భూతం అనిపిస్తుంది, గట్టి ప్రయత్నం చేయండి, పట్టుకోండి వాళ్ళని వెళ్ళి అని చెప్పి పంపించాడు అనమాట. వాళ్ళు ఏం చేశారు, ఇంకా వీళ్ళు వచ్చారు. హనుమని సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు అంటే అప్పటికి చూశారు. ఆయుధాలతో చుట్టుముట్టారనమాట. దుర్ధరుడేమో 5 బాణాలని శిరస్సుకి గురిపెట్టి ప్రయోగించాడు. 5 బాణాలు దెబ్బతిన్నాడు. ఒక్కసారి ధ్వని చేసి 10 దిక్కులను ప్రతిధ్వనింపచేసే అంత పెద్దగా అరుస్తూ హనుమ ఆకాశంలోకి ఎగిరాడు. రథంతో ఉన్న దుర్ధరుడు హనుమపై 100 కొలది బాణాలని విసిరాడు. బాణాలను వర్షిస్తున్న ఆ దుర్ధరుడినేమో హనుమ అడ్డుకున్నాడు. చాలాసేపు యుద్ధం చేశాడు. చాలా దూరంగా ఆకాశంపైకి ఎగిరి కొండపై పిడుగుపడినట్టుగా దుర్ధరుడి రథంపై పడ్డాడనమాట. ఇంకా పైకి ఎగిరి కింద పడ్డాడు, దుర్ధరుడి మీద పడ్డాడు, రథం మీద. ఇంకా విరిగిపోయింది, దుర్ధరుడి ప్రాణాలు పోయినాయి. ఈ దుర్ధరుడిని చూసి విరూపాక్షులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంతే వేగంతో వచ్చి మీదకి వచ్చారు. అప్పుడు హనుమ ఏం చేశాడు, నేల మీద దిగి ఆ పక్కన సాలవృక్షాన్ని ఒక దాన్ని తీసి ఆ 2 చంపాడు. ఇలా 3 చనిపోయిన తర్వాత ప్రగసుడు 4వవాడు అనమాట, భాసకర్ణుడు, వీళ్ళిద్దరు కూడా వచ్చారు. హనుమ అప్పటికీ హనుమ దెబ్బలతో ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయిందండి. అప్పుడు హనుమ కోపం తెచ్చుకొని హనుమ మృగాలతో, పక్షులతో, వృక్షాలతో ఉన్న ఒక కొండ శిఖరాన్ని ఎత్తి ఆ 2 చంపాడు. సో ఇప్పటికి 5 సేనాధిపతులు చనిపోయి మొత్తం రథాలతో సహా నాశనం చేశాడు హనుమ అన్నమాట. మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నాడు. హనుమ 5 సేనాధిపతులను చంపాడు అని విని రావణాసురుడు ఎదురుగా తన కుమారుణ్ణి, అక్షకుమారుణ్ణి చూశాడనమాట. అక్షకుమారుడు చాలా చిన్నవాడు, కానీ తన కుమారుడినే పంపడానికి సిద్ధపడ్డాడనమాట. ఇంకా అతను ఎలాంటి వాడంటే తన రథం కూడా తపస్సు చేసి సంపాదించుకున్నాడంట. అలాగే రత్నాలతో, మరి ఆ రావణాసురుడు కొడుకు కదా, అంతా అలంకరించబడింది రథం అంతా కూడా రత్నాలతో. పెద్ద జెండా పెట్టుకుని ఉన్నాడు, 8 గుర్రాలు పెట్టుకున్నాడు. అవి కూడా ఎలాంటిది, మనస్సు కన్నా వేగంగా పరిగెత్తగల గుర్రాలు అంటాయి. దేవతలు, రాక్షసులు కూడా ఏం చేయలేరనమాట ఆయన. అలాంటి రథాన్ని వేసుకుని అక్షకుమారుడు హనుమని తోరణం కూర్చున్నాడు కదా, హనుమ దగ్గరకు వచ్చాడు.
అతను చూడంగానే అక్షకుమారుడికి ఒక రకమైన అతని మీద గౌరవం ఏర్పడింది. గౌరవంతో చూశాడు అక్షకుమారుడు ఎవరిని? హనుమని. హనుమన్ దగ్గరగా చూశారనమాట. హనుమ దగ్గరగా వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూస్తూ ఉంటే భూమి కూడా ధ్వనిస్తుందట. సూర్యుడు అసలు ఆగిపోయాడంట ప్రకాశించకుండా. వాయువు కూడా కదలడం లేదంట. ఇలా అక్షకుమారుడు హనుమకు జరిగిన యుద్ధాన్ని చూడడానికి ఈ మార్పు అంతా జరిగిందంట. అక్షకుమారుడు ఏం చేశాడు? అక్షకుమారుడు చాలా లక్ష్యాన్ని ఒకే బాణంతో కొట్టగల పరాక్రమవంతుడు అనమాట. అంటే గురి తప్పడం అంటూ ఉండదన్నమాట. 3 బాణాలు విషంతో ఉన్నాయి, పాముల్లాగా ఉన్నాయంట వాటి ఆకారం. ఈ హనుమ శిరస్సు మీద ప్రయోగించాడు. ఇంకా అక్షకుమారుని చూసి హనుమ కూడా సంతోషించాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఒక మంచి ప్రతిపక్షం దొరికింది అని యుద్ధానికి సిద్ధమై పెరిగాడు. చిన్నవాడు అని బాలుడవడం వల్ల పాప చిన్నవాడు కదా, హనుమాన్ స్వరూపాన్ని తెలియదు వాడికి. ఇక హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఎట్లా? ఆకాశంలో ఎగురుతున్న హనుమ మీద అక్షకుమారుడు బాణవర్షాన్ని వేస్తున్నాడు. ఇలా బాణాలు వేస్తున్న అక్షకుమారుడిని చూసి ఇతడు బాగా సమర్థుడే అనుకున్నాడంట. హనుమ కూడా మెచ్చుకుంటున్నాడు. ఇతడు చాలా చక్కగా యుద్ధం చేస్తున్నాడు, చిన్నవాడు, వీళ్ళు చంపడానికి నాకు అసలు బుద్ధి పుట్టకున్నది అని మనసులో అనుకున్నాడు. వీరి పరాక్రమం చూస్తే నిజంగా దేవదానవులకు కూడా భయాన్ని కలిగించేటట్లుగా పోరాడుతున్నాడు అక్షకుమారుడు అనమాట. కానీ వదిలేస్తే తిరిగిపోయేవాడా? కాదు కదా, తిరిగి వెళ్ళడు కదా. ఇంకా అంతకంతకి యుద్ధం పెంచుతూనే ఉన్నాడు. కానీ ఇతనికి ఇంకా చంపడమే తప్ప వేరే దారి లేదు అనుకున్నాడు. అందుకనే చంపడానికి లేచాడు. ఒక్కసారి అక్షకుమారుని రథాన్ని 8 గుర్రాలని అరచేతితో చరిచి చంపేశాడంట హనుమ. అరచేతి దెబ్బతో కొట్టాడు. దాంతో రథం విరిగిపోయింది, గుర్రాలు చనిపోయింది. అక్షకుమారుడు రథాన్ని వదిలి ఖడ్గాన్ని ధరించి శరీరాన్ని విడిచి దేవలోకానికి వెళ్తున్న ఋషిలాగా ఆకాశానికి ఎగిరాడని. ఆకాశంలో ఎగురుతుంటే గుర్రాలను అరచేత్తో చంపాడు. ఆకాశంలో ఎగురుతుంటే అక్షకుమారుడిని చేరి ఏం చేశాడు? ఆయన 2 పాదాలని పట్టుకున్నాడంట హనుమాన్. గరుత్మంతుడు పాముని కొట్టినట్లుగా అక్షకుమారుడు 2 పాదాలు పెట్టుకుని గిర్ర తిప్పాడనమాట. తిప్పి నేలకేసి బాదాడు. ఇంకంతే, అక్షకుమారుడు చనిపోయి నేల మీద పడ్డాడనమాట. ఈ విధంగా అక్షకుమారుడిని చంపేశాడు. మళ్ళీ తోరణం మీదకి ఎక్కాడు. మనం ఈరోజంతా దాన్నే చెప్పుకుంటున్నాం. అక్షకుమారుడు చనిపోయిన తర్వాత కొంతసేపటికి ధైర్యం తెచ్చుకున్నాడు రావణాసురుడు. ఇంద్రజిత్తుని అభినందిస్తున్నాడు. ఇందులో ఒక చిన్న తమాషాగా చెప్తారు. అంటే ఈ వాల్మీకి రామాయణంలోది కాదు, చెప్తారనమాట. ఇంతమంది చనిపోయారు కదా, అప్పుడు గద్దలన్నీ సమావేశమైనవి అంట. గద్దలంటే అందులో సమావేశమయ్యి ఇందులో పళ్ళు ఊడిపోయి ముసలైన గద్దలు ఈ హనుమ చంపిన వాళ్ళని తినండి అని చెప్పుకున్నారంట. ఎందుకంటే హనుమ చంపితే పొడి అయిపోతాయండి, నవలాల్సిన పని లేదనమాట. అందుకని హనుమ చంపిన వాళ్ళని తినండి అని చెప్పుకున్నాయంట. ఇంకొంచెం యువకులు ఉంటారు కదా, యువకులు ఉంటే వాళ్ళకి ఈ అంగదుడు, నీలుడు, వాళ్ళ యుద్ధంలో సంగతి అనమాట, యుద్ధకాండలో వాళ్ళు చంపని తినండి అన్నారంట. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, బొమ్మకిలైతే ముక్కలు అవుతాయి వాళ్ళు చంపితే, శరీరం బాగానే ఉండేది అనమాట. వాళ్ళు తినడానికి బాగుంటుంది, యువకులైన గద్దలు అన్నమాట. ఇంకా చిన్న వయసులో ఉన్న వాళ్ళని ఈ వానరులు చంపిన వాళ్ళని తినండి అన్నాడంట. వానరులు ఏం చేస్తారంటే, ఈ సుగ్రీవుడి సైన్యంలో ఉండే వానరులు అందరూ కూడా వాళ్ళని ఏమి చేయరు, వాళ్ళ మర్మస్థానాల్లో కొట్టి చంపుతారంట. సో అందుకనే బాడీ మొత్తం అలాగే ఉంటుంది కదా, ఇంకా చక్కగా తినచ్చు అనమాట. అలా తినమని చెప్పాడు. కానీ
అందులో ఒక గ్రద్దల నాయకుడు చెప్తాడనమాట ఇవన్నీ. ఆయన చెప్తాడట, ఇది మాత్రం రాముడు లక్ష్మణుడు చంపిన వాళ్ళని ఎవరు తినద్దు అన్నాడు. ఎందుకు అంటే ఆ చంపిన వాడని తీసుకొచ్చి సాయంత్రం భగవంతుడి ముందు పెట్టండి, ఇక్కడ పెట్టండి, పెడితే ఏంటి అంటే అది రామప్రసాదంగా తినండి అని చెప్తాడనమాట. వింటున్నారా? సో ఇది గ్రద్దల మీటింగ్ అన్నమాట ఇది. అది చివరికి ఏంటి, రాముడు చంపిన వాళ్ళని మాత్రం తినకండి, అది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అది రామప్రసాదంగా తినండి అని చెప్పాడనమాట. ఇలా వాళ్ళ మీటింగ్ అవి పెట్టుకున్నాయని చెప్పి ఒక చిన్న కథ అనమాట. ఇలా హనుమ మళ్ళీ ఎక్కాడు. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని రావణాసురుడు ఏం చేస్తాడు, తన సొంత కుమారుడే చనిపోయాడు కదా, అక్షకుమారుడు అంటే. అప్పటికి కానీ ఆయనకి బాధ అంటే తెలియలేదండి. ఇప్పటి వరకు అందరినీ బాధపడ్డమే కానీ బాధ అంటే తెలియకుండా ఉన్నవాడు ఇప్పుడు బాధపడ్డాడు తన కొడుకు చనిపోయేసరికి. ఇంద్రజిత్తుని ఆజ్ఞాపించాడనమాట. ఇంద్రజిత్తుకి ఏంటి, బ్రహ్మాస్త్రం తెలుసు, అన్ని శస్త్రాలలో ప్రయోగించడంలో బాగా అగ్రేసురుడు అనమాట. నీ అస్త్ర బలానికి ఎదురుగుండా ఎవరు అసురులు కానీ దేవతలు కానీ ఎవరు కూడా రాలేరు ఆయన ఎదురుగుండా. 3 లోకాల్లో నీ అస్త్రబలం తెలిసిన వాళ్ళే లేరు అసలు. నీ తపోబలం కానీ పరాక్రమం కానీ యుద్ధంలో విజయం పొందుతాయి అందులో సందేహం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్తాడనమాట. అక్కడికి ఇంతవరకు కింకర్లందరూ చనిపోయారు, 8,000 మంది. జంబుమాలి చనిపోయాడు. అమాత్యపుత్రులు అంటే మంత్రి కొడుకులైన వాళ్ళని చంపేశాడు. సేనానాయకులు 5గురిని చంపాడు. ఎన్నో సైన్యాలు అశ్వగజ రథాలో ఉన్న సైన్యాలని నశించిపోయినాయి. ఇంకా నీకు సహోదరుడైన అక్షకుమారుడు కూడా చంపబడ్డాడు. కానీ వాళ్ళంతా నీ అంత సమర్థులు కాదులే. నువ్వు నీ బలాన్ని శత్రు బలాన్ని ఆలోచించుకుని మన సైన్యం పోకుండా యుద్ధం ఆరంభించు, నీ బుద్ధికి తగినట్లుగా అని రావణాసురుడు చెప్పాడనమాట. ఒక్కసారి గుంపులుగా చంపగలడు హనుమ. అందుకని మన సైన్యం ఏమీ చేయలేదు హనుమంతుడి ఎదురుగుండా. ఎందుకంటే ఒక్కడైనా సరే గుంపులుగా వెళ్ళిన మన సైన్యాన్ని కూడా చంపేస్తున్నాడు. హనుమంతుని వద్ద నీ దగ్గరే ఉన్న అందుకని వజ్రాయుధం అంటారు కదా, ఆ వజ్రాయుధం హనుమంతుడి దగ్గర లేదు. అందుకని దానిని పట్టుకుని హనుమ వద్దకు వెళ్ళు అన్నాడు. వేగం అసలు ఇతనికి ఉన్న వేగం ఎంతంటే వాయువుకి కూడా లేదంట. ఇక హనుమన్ని పిడికిలి పోట్లు మొదలైనడితో చంపుదాం అనుకుంటున్నామేమో, అది కూడా నీకు సఖ్యం కాదు. అందుకని బాగా ఆలోచించుకో. అలాగే నిన్ను యుద్ధానికి పంపించడం అసలు మంచి పని కాదు, కానీ రాజధర్మాలలో రాజుకి ఇది తప్పనిసరి. అందుకని నేర్పుగా యుద్ధం చెయ్యి, విజయాన్ని పొందు అని చెప్తే అప్పుడు ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణం చేసి ధైర్యంతో యుద్ధానికి ఆలోచిస్తూ వెళ్ళనిస్తమైన బుద్ధితో ఆలోచిస్తూ వెళ్ళాడనమాట. గరుత్మంతుడితో సమానమైన వేగం ఉంది. అలాగే 4 సింహాలతో ఉన్న రథాన్ని తీసుకుని వెళ్ళాడు ఇంద్రజిత్తు. అన్నిట్లో శస్త్రాల్లో కానీ అస్త్రాల్లో కానీ ప్రయోగించడంలో శ్రేష్ఠుడు అనమాట ఈయన. అలాగే ధనుర్ధరుల్లో కూడా, ధనుర్ధరుడు అంటే బాణ ప్రయోగంలో కానీ. అలాగే రధికుడైన ఇంద్రజిత్తు రథాన్ని అధిరోహించి హనుమ అనే చోటికి వెళ్ళాడు. రధికుడు ఆయన అంటే రథాన్ని కూడా ఏ దిక్కుకైనా వాయు వేగంతో పైకైనా సరే, ఆకాశంలో అయినా సరే, కిందైనా సరే ఆ రథాన్ని పోనివ్వగలడనమాట ఈయన. రథంతో అంత మంచి రధికుడు కూడా అనమాట. అక్కడికి వెళ్ళాడు. రేపు మనం ఇంద్రజిత్తు యుద్ధాన్ని చెప్పుకుందాం. అలాగే హనుమ ఎలా బంధింపబడతాడు, ఆయనకి లంకా దహనం ఎలా చేశాడు, రావణుడితో ఎలా మాట్లాడాడు, ఇవన్నీ కూడా రేపు మనం తెలుసుకుందాం.
జై శ్రీమన్నారాయణ. మరి ఇంతమందిని చంపిన పాపం చుట్టుకోదండి హనుమంతుడికి? వాళ్ళు నాశనం అవడానికే కదా. అసలు రాముడు కూడా అవతారం చేసింది రాక్షస సంహారానికే కదా. ఉమ్, పాపం ఎందుకు, ఆయన ఏం చేసినా అది భగవంతుడిదే అనుకుని చేస్తున్నాడుగా. ఆ, కరెక్టే. నేను రాముడి దాసుడిని, ఇది నేను చేసింది కాదు, దీని ఫలితం ఏది వచ్చినా కూడా రాముడిదే అనుకుని చేస్తున్నాడు కదా. సో పాపమైనా పుణ్యమైనా అది రాముడిదే కానీ తనది కాదు అనే భావంతో రామదాసుడిగా చేస్తున్నాడు. అది కూడా తన శత్రుబలం తెలుసుకోవాలి, రాముడు రావణాసుడితో మాట్లాడాలని కదా ఆయన ప్లాన్ అంతా. ఇదన్నమాట. 42 విజయ శ్లోకం అని ఏదో చెప్పారు, అది ఎన్నోది మేడం? ఏంటో 42 జయమంత్రం అంటారు. జయ మంత్రం. ఉమ్. ఏ శ్లోకం అండి, ఎన్నోది? 42 ఓ 42 సర్గాలో 32 శ్లోకం. 32. 33, 34, 35, 36 ఉంటుంది. రెండేసి ఉంటాయి. దాసభూత స్వత సర్వే అని అది మావయ్య గారు కూడా నోట్ చేసి ఇచ్చారు. మావయ్య గారి బుక్కే నేను చూస్తుంటా, ఆయన ఇంపార్టెంట్ అని పెట్టుకున్నారు. 33, 34, 35, 36. ఓకే మేడం. అదే జయమంత్రం. మన రాక్షసులు అంటే మనకున్న విరోధులు కూడా పోతారంట. రాక్షస విజయానికి ఉపయోగించాడు ఈ జయమంత్రాన్ని ఇక్కడ. ఓకే. ఇంకా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఇంకా 3 క్లాసులు ఉన్నాయి కదా మనకి. రేపు ఒకటి, నెక్స్ట్ వీక్ 2 సరిపోతుంది. ఇందులో ఉన్నదే చెప్తున్నారు మేడం.